oscillations chapter 2 marks questions continuation third question. So last video lo manam 2 questions complete cheskunnam 2 marks ante potential energy kinetic energy of a simple harmonic oscillator loaded spring topics kaakunda 2 marks questions 2 complete chesam last video lo. Now the third question, what fraction of the total energy is kinetic energy when the displacement is 1/2 of a amplitude of a particle executing SHM. So question ప్రకారం ఏమంటున్నాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ ఈజ్ టోటల్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలంట. కైనెటిక్ ఎనర్జీ when the displacement is, so displacement ఏమైందంట 1/2 of a amplitude అంటే యాంప్లిట్యూడ్లో 1/2 ఉందంట. అయితే మనము ప్రాబ్లం ప్రకారం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ ఎనర్జీ ఎంత ఫ్రాక్షన్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ప్రాబ్లం ప్రకారము కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కండిషన్ ఏమంటున్నాడంటే, సో ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి, కైనెటిక్ ఎనర్జీ అనేది 3/4 పార్ట్ ఆఫ్ టోటల్ ఎనర్జీకి ఈక్వల్. దిస్ ఇస్ ద కండిషన్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు 3/4 పార్ట్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఎప్పుడు ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందంటే, ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఆర్ వై దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. అంటే డిస్ప్లేస్మెంట్ మనం ఎక్స్ లేదా వైతో డినోట్ చేసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ వై ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్లో హాఫ్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీలో 3/4 పార్ట్ ఉంటుంది. ఇదొక కండిషన్. వీటికి డెరివేషన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. డెరివేషన్ పార్ట్స్ అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏ పెండులం క్లాక్ గివ్స్ కరెక్ట్ టైం అట్ ది ఈక్వేటర్. సో అర్త్కు ఈక్వేటర్ పోల్స్ ఉంటాయి. సో ఒక పెండులం క్లాక్ వచ్చేసి అర్త్ యొక్క ఈక్వేటర్ దగ్గర కరెక్ట్ టైంని రిప్రజెంట్ చేస్తుందంట. విల్ ఇట్ గెయిన్ ఆర్ లాస్ టైం ఇఫ్ ఇట్ ఈస్ టేకన్ టు ద పోల్స్, ఇఫ్ సో వై. సో ఆ పెండులం క్లాక్ని పోల్స్ వైపు తీసుకొని వెళ్ళినట్లయితే టైం అనేది గెయిన్ అవుతుందా అంటే ఇంక్రీజ్ అవుతుందా, లేదా టైం అనేది డిక్రీజ్ అవుతుందా. ఒకవేళ అలా రెండిట్లో గెయిన్ కానీ లాస్ కానీ అంటే టైం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినట్లయితే ఎందుకు అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ గ్రావిటేషన్ చాప్టర్ ప్రకారం స్మాల్ జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్ అని డెరివేషన్ నేర్చుకుంటారు. జీ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. ఇది లోయర్ క్లాసెస్లో కూడా ఉంది. గ్రావిటీకి రేడియస్కి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. ఎందుకు ఇక్కడ గ్రావిటీ గురించి డిస్కస్ చేస్తున్నామంటే, టైం పీరియడ్ ఆఫ్ యర్ సింపుల్ పెండులం ఫార్ములా 2π√L/g. ఇది ఫార్ములా మనకి. గ్రావిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. మనకి కెప్లర్స్ లాస్ ఆఫ్ మోషన్ ఒరిజినల్గా సిలబస్లో తీసేశాడు, కానీ మీకు లోయర్ క్లాసెస్లో వచ్చి ఉంటుంది. ఇఫ్ అర్త్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎలిప్టికల్ షేప్, ఎలిప్టికల్ ఆర్బిట్స్లో అర్త్ సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంది అన్నట్లయితే అక్కడ 2 ఫోర్సెస్ ఉంటాయని చెప్పింటారు. సో అట్ ది పోల్స్ ద రేడియస్ ఈజ్ మ్యాక్సిమమ్, సో గ్రావిటీ ఈజ్ మినిమమ్. అట్ ది ఈక్వేటర్ రేడియస్ ఈజ్ మినిమమ్, గ్రావిటీ ఈజ్ మ్యాక్సిమమ్ అని చెప్పుకొని ఉంటాం. కాబట్టి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఏం చెప్తామంటే, ఇఫ్ ఇట్ పెండులం క్లాక్స్ టేకన్ టు ద పోల్స్ వైపుకి పెండులం క్లాక్ని తీసుకొని వెళ్ళినట్లయితే అట్ ది పోల్స్ టైం ఏమవుతుంది అంటే గెయిన్ ద టైం ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు టైం ఇంక్రీజ్ అవుతుంది అంటే, బికాస్ ద గ్రావిటీ అట్ ద పోల్స్ ఈజ్ హై. అట్ ది పోల్స్ ఇక్కడ గ్రావిటీ ఎలా ఉంటుందంటే, గ్రావిటీ ఈజ్ హై అట్ ది పోల్స్. సో గ్రావిటీ ఇంక్రీజ్ అయినట్లయితే ఫార్ములా ప్రకారం గ్రావిటీ ఇంక్రీజెస్, టైం పీరియడ్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. సో
సో గ్రావిటీ వాల్యూ ఇంక్రీజెస్, దెన్ టైం పీరియడ్ ఈజ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏమంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ ద గివెన్ టైం ఇంక్రీజ్. టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజెస్. కాబట్టి టైం అనేది, ఆ క్లాక్ అనేది గెయిన్ టైంని తీసుకుంటుంది. సో కండిషన్ గుర్తుపెట్టుకోండి, గ్రావిటీ ఇంక్రీజెస్ అట్ ది పోల్స్, సో టైం పీరియడ్ డిక్రీజెస్, then number of oscillations increases, therefore the clock gain the time or gains time గా తీసుకుంటాం. సో పోల్స్ దగ్గర టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, అంటే ఇవి టెక్స్ట్ బుక్ ఆర్డర్ వైజ్ చెప్పట్లేదు, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయో అవి చెప్తున్నాను. వాట్ హ్యాపెన్స్ టు ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ అప్ టు 4 times అన్నాడు. సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనము లాస్ట్ వీడియోలో చేసాం ఎనర్జీ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే లెట్ టైం పీరియడ్ T1 ఈక్వల్స్ టు T అనుకోండి, లెంత్ L1 ఈక్వల్స్ టు L. సెకండ్ కేస్కి వచ్చేసరికి లెంత్ ఏమైందంట L2 ఈక్వల్స్ టు 4L అయింది, దెన్ టైం పీరియడ్ T2 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. పెండులం అంటున్నాడు కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా T ఈక్వల్ టు 2π√L/z. ఇక్కడ రిలేషన్ టైం పీరియడ్కి లెంత్కి ఇస్తున్నాడు కాబట్టి మిగిలినది కాన్స్టెంట్ అనుకుంటే టైం పీరియడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ అవుతుంది. ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసుకుంటే T1/T2 ఈక్వల్స్ టు √L1/√L2. దీన్నే ఇంకోలా రాసుకున్నట్లయితే T1/T2 ఈక్వల్స్ టు √L1/L2. దీన్ని సింప్లిఫై చేయండి, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసైనా చేసుకోవచ్చు. చేసి ఆన్సర్ నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 2 మార్క్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం విచ్ టిక్స్ సెకండ్స్ అంటున్నాడు. టిక్స్ సెకండ్స్ అంటే సెకండ్స్ పెండులం అని అర్థం. సో సెకండ్స్ పెండులం డెఫినేషన్ మనము చెప్పుకున్నాం. ద పెండులం హూస్ టైం పీరియడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 2 seconds ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండులం అంటాం. దానికి ఇంకొక పేరు టిక్స్ పెండులం. మరి సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ 2 seconds ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత చెప్పాను ఆల్రెడీ. టైం పీరియడ్ 2 seconds అయితే లెంత్ 100 centimeters అవుతుంది, నథింగ్ బట్ 1 meter అని. దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. సో టిక్స్ సెకండ్స్ అంటున్నాను కాబట్టి టైం పీరియడ్ T ఈక్వల్స్ టు 2 seconds అవుతుంది. మరి టైం పీరియడ్ ఫార్ములా ఫర్ సింపుల్ పెండులం 2π√L/z. దట్ ఇంప్లైస్ స్క్వేర్ చేసుకున్నట్లయితే T² ఈక్వల్స్ టు 4π²L/g అవుతుంది. వాడు లెంత్ కనుక్కోమంటున్నాడు కాబట్టి లెంత్ L ఈక్వల్ టు GT²/4π² అవుతుంది. సో ఇక్కడ G వాల్యూ ఎంత అంటే 9.8, T² T అంటే 2 seconds కాబట్టి 2 whole square by 4 ఇంటూ పై వాల్యూ 3.14 whole square. దీన్ని సింప్లిఫై చేయండి, లెంత్ ఎంత వస్తుందో దాన్ని మీటర్స్లో వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి, ఎంత వచ్చిందో నాకు ఆన్సర్ సెండ్ చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్. విల్ ఏ పెండులం క్లాక్ గెయిన్ ఆర్ లాస్ టైమ్ వెన్ టేకన్ టు ద టాప్ ఆఫ్ ఏ మౌంటైన్. ఒక కొండపైకి పెండులం క్లాక్ని తీసుకొని వెళ్ళినట్లయితే టైము గెయిన్ అవుతుందా లాస్ అవుతుందా అంటున్నాడు. సో మౌంటైన్ అంటేనే నథింగ్ బట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని మనకు తెలుసు. సో అట్ ది హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈస్ లెస్. ఆల్రెడీ ఇది కూడా మనం గ్రావిటేషన్లో చెప్పుకుంటాం. హైట్ ఇంక్రీజ్ అయినా డెప్త్ ఇంక్రీజ్ అయినా గ్రావిటీ డిక్రీజ్ అవుతుంది. రెండు ఫార్ములాస్ చెప్పుకుంటాం. GH ఈక్వల్ టు G ఆఫ్ 1 - 2h/r. G ఆఫ్ 1 - 2h/r. ఇది మీకు లోయర్ క్లాసెస్లో IITలో కూడా వచ్చి ఉంటుంది ఫార్ములా. లేదా GH ఈక్వల్ టు G/1 + h/r హోల్ స్క్వేర్. కండిషన్ రేడియస్ ఆఫ్ ద అర్త్ 6400 kilometers. సో లెస్ దాన్ 3200 kilometers హైట్ అయితే ఫస్ట్ ఫార్ములా వాడింటాం. మోర్ దాన్ 3200 kilometers అయితే సెకండ్ ఫార్ములా వాడింటారు. అలాగే
గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు డెప్త్ జీడీ ఈక్వల్ టు జీ ఆఫ్ 1 - d/r అని ఫార్ములా వేసి ప్రాబ్లమ్స్ చేసింటారు. సో హైట్ ఇంక్రీజ్ అయితే గ్రావిటీ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. మరి టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ప్రకారం టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో గ్రావిటీ ఈజ్ లెస్ కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజెస్. మరి టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది అంటే టైం ఏమవుతుంది అంటే పెండులం క్లాక్ లాస్ టైం ఆన్ ద టాప్ ఆఫ్ ఎ మౌంటైన్. సో క్లాక్లో టైం ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది, లాస్ టైం అవుతుంది, లూజెస్ టైం. ఎందుకంటే దిస్ ఈజ్ ద కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద బాబ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. What will be the effect on the time period if the wooden bob is replaced by an identical bob of aluminium? మామూలుగా సింపుల్ పెండులంని అల్యూమినియంతో తయారు చేసుకుంటారు, దాన్నే బాబ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఆ సింపుల్ పెండులం అల్యూమినియంతో చేసినటువంటి సింపుల్ పెండులంని వుడ్తో చేసినటువంటి బాబ్తో రీప్లేస్ చేస్తున్నారంట. అల్యూమినియం బాబ్ తీసేసి వుడన్ బాబ్ని రీప్లేస్ చేస్తారు. అయితే టైం పీరియడ్ ఏమవుతుంది అంటున్నాడు. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా ఏమి, T = 2π√/L/z. అంటే టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ పెండులం అండ్ గ్రావిటీ, అంతేగాని నేచర్ ఆఫ్ ద బాబ్ మీద టైం పీరియడ్ అనేది డిపెండ్ కాదు. కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం డస్ నాట్ చేంజ్. ఎందుకు చేంజ్ కాదు అంటే టైం పీరియడ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద పెండులం అండ్ గ్రావిటీ అట్ దట్ ప్లేస్. టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది బాబ్ ఆర్ మెటీరియల్ ఆఫ్ ది బాబ్. దేంతో తయారు చేసినారనే దాని మీద ఈ టైం పీరియడ్ డిపెండ్ కాదు. 9th క్వశ్చన్, ద బాబ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం ఈజ్ ఏ హాలో స్పియర్ ఫిల్డ్ విత్ వాటర్. హాలో స్పియర్ అంటే లోపల ఖాళీగా ఉంది అంట. ఖాళీగా ఉన్నటువంటి ఆ స్పియర్ లోపల వాటర్తో ఫిలప్ చేసేసారు పెండులంని. హాలో అంటే లోపల ఎంటీగా ఉంది, మాస్ అనేది లేదు అని అర్థం. హౌ విల్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చేంజ్ ఇఫ్ ద వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్ ఆఫ్ దిస్ హాలో స్పియర్. అంటే ఈ పెండులం ఒక సైడ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది, బాటంలో నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆసిలేట్ అవుతుంది. అంటే హాలో స్పియర్ లోపల నువ్వు వాటర్ ఫిల్అప్ చేసావు, బాటంలో ఒక చిన్న హోల్ ఉండడం వలన వాటర్ లీక్ అవుతూ పెండులం అనేది ఆసిలేట్ అవుతూ ఉంది. ఇలా ఆసిలేట్ అయ్యే కొద్దీ వాటర్ లీక్ అవుతున్నాయి. అంటే వాటర్ ఉన్నంత వరకు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పొజిషను చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మీకు ఇది ఒక పర్సన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నావెల్ పాయింట్ దగ్గర ఉంటుంది, బొడ్డు దగ్గర ఉంటుంది అని సెంటర్ ఆఫ్ మాస్ లేదా గ్రావిటేషన్ చాప్టర్లో వచ్చి ఉంటుంది. ఆ పర్సన్ కూర్చొని ఊగుతూ ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందికి ఉంటుంది, నిలబడుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మూవ్స్ అప్ అని నేర్చుకుంటారు. సో సేమ్ కండిషన్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. వాటర్ బిగిన్స్ టు డ్రైన్ అవుట్ అంటే బయటికి లీక్ అవుతూ ఉన్నట్లయితే ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ విల్ మూవ్ డౌన్ అండ్ దెన్ విల్ కమ్ అప్ టు ద ఇనీషియల్ పొజిషన్. వాటర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఫస్ట్ డిక్రీజ్ అవుతుందంట, కిందికి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ వాటర్ అంతా లీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చేస్తుంది సెంటర్ ఆఫ్ మాస్. దీనివల్ల ఏమవుతుంది అంటే డ్యూ టు దిస్ ఈక్వివలెంట్ లెంత్ ఆఫ్ ద పెండులం, అంటే సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి చేంజ్ అవుతుంది అని మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈక్వివలెంట్ లెంత్ ఆఫ్ పెండులం వలన, అంటే పెండులం లెంత్ మనం చేంజ్ చేయలేదు, అండ్ హెన్స్ టైం పీరియడ్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ ఇంక్రీజెస్, ఎందుకంటే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ రీచెస్ ద మ్యాక్సిమం వాల్యూ. టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. అండ్ దెన్ టైం పీరియడ్ డిక్రీజెస్ టిల్ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ పెండులం మనం మార్చలేదు, హాలో స్పియర్ లోపల వాటర్ తీసుకున్నాం,
వాటర్ లీక్ అయ్యే కొద్దీ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఒకానొక పాయింట్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది. అంటే వాటర్ ఉన్నంత వరకు మ్యాక్సిమం. వాటర్ వెళ్ళిపోగానే మళ్ళీ టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? వెయిట్ తగ్గిపోయింది కాబట్టి టైం పీరియడ్ డిక్రీజ్ అవుతూ ఇనీషియల్ పాయింట్ని రీచ్ అవుతుంది. అనదర్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్ ఓన్లీ, 10th వన్గా తీసుకుంటున్నాం. ద బాబ్ ఆఫ్ ఎ పెండులమ్ ఈస్ మేడ్ ఆఫ్ ఏ హాలో బ్రాస్ స్పియర్. అంటే ఇత్తడితో తయారు చేసినారంట. హాలో అంటే లోపల మాస్ లేదు, బ్రాస్ స్పియర్. వాట్ హ్యాపెన్స్ టు ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద పెండులమ్ ఇఫ్ ద బాబ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ కంప్లీట్లీ? వై అంటున్నాడు. సో ఇందాక హాలో స్పియర్ తీసుకొని ఎగ్జాంపుల్ చేస్తాము, సెంటర్ ఆఫ్ మాస్ మారుతూ ఉంది కాబట్టి. ఇప్పుడు బ్రాస్ స్పియర్ తీసుకున్నాం, దాని లోపల కూడా ఖాళీగా ఉంది, వాటర్తో కంప్లీట్గా ఫిలప్ చేస్తాం. అంటే ఇందాక చెప్పిన క్వశ్చన్లో వాటర్ లీక్ అవుతుంది, డ్రైన్ అవుట్ అయిపోయింది, కానీ ఇక్కడ వాటర్ అలాగే ఉంది, స్పియర్ లోపల వాటర్ అలాగే ఉంది. అయితే టైం పీరియడ్ ఏమవుతుంది అంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు టైం పీరియడ్ ఫార్ములా 2π√L/g. సో టైం పీరియడ్ డస్ నాట్ చేంజ్. ఇందాక ప్రాబ్లంలో ఏమైందంటే టైం పీరియడ్ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి మ్యాక్సిమం వాల్యూని రీచ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయింది. ఎందుకంటే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ మారింది. ఇక్కడ వాటర్ లీక్ అవ్వట్లేదు, బ్రాస్ స్పియర్ లోపల తీసుకున్నారు. టైం పీరియడ్ అనేది చేంజ్ కాదు, ఎందుకంటే టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాబ్. సో వాటర్ లీక్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ బేస్ చేసుకొని టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. వాటర్ లీక్ కాకపోతే టైం పీరియడ్ డస్ నాట్ చేంజ్. నెక్స్ట్ ప్రాబ్లం. 2 identical springs of force constant K are joined one at the end of the other in series. Find the effective force constant of the combination. సో ఇక్కడ వచ్చేసి 2 identical springs of force constant, అంటే 2 స్ప్రింగ్స్ తీసుకుంటున్నాడు. ఒకదాని ఫోర్స్ కాన్స్టెంట్ K1, ఇంకొక దాని ఫోర్స్ కాన్స్టెంట్ K2. సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాడు. సిరీస్ అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ అని మీకు తెలుసు. ఈ రెండింటి యొక్క ఫోర్స్ కాన్స్టెంట్స్ సేమ్ అన్నాడు. సో లెట్ K1 ఈక్వల్స్ టు K2 ఈక్వల్స్ టు K అయితే ఎఫెక్టివ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ కాన్స్టెంట్. సో స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే ఎఫెక్టివ్కి ఫార్ములా ఏమి అంటే K ఎఫెక్టివ్ ఆర్ K రిజల్టెంట్, KR అనొచ్చు, KE అనొచ్చు, ఈక్వల్ టు K1 K2 బై K1 ప్లస్ K2. మీకు గుర్తున్నట్లయితే 10th క్లాస్లో సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని చెప్పింటారు. సిరీస్ అయితే సమ్ వచ్చి ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ అయితే రెసిప్రోకల్స్ తీసుకుంటారు. ఫోర్స్ కాన్స్టెంట్స్లో సిరీస్ అయితే రెసిప్రోకల్స్. అంటే దీన్ని ఇంకోలా ఎలా రాసుకుంటారు, 1/KR ఈక్వల్స్ టు 1/K1 ప్లస్ 1/K2 ఫర్ 2 స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఆర్ గివెన్. ఎన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఇస్తే అన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు, ఆల్రెడీ ఈ మెథడ్ మీకు తెలుసు. సిరీస్ అయితే ఇది ఫార్ములా. ప్యారలల్ అనుకోండి, సమ్ చేయాలి. K ఎఫెక్టివ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 ప్లస్ K3 అండ్ సో ఆన్ Kn. సో ఇప్పుడు K1 ప్లేస్లో K తీసుకోండి, K2 ప్లేస్లో కూడా K తీసుకొని సింప్లిఫై చేయండి. ఫోర్స్ కాన్స్టెంట్, ఎఫెక్టివ్ ఫోర్స్ కాన్స్టెంట్ లేదా రిజల్టెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసుకుని, అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. డినామినేటర్స్లో వస్తే డిక్రీజ్ అయినట్లు, కోఎఫిషియెంట్గా వస్తే ఇంక్రీజ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A particle executes SHM such that the maximum velocity Vmax during the oscillation is numerically equal to the half the maximum acceleration. What is the time period? సో క్వశ్చన్ ప్రకారం వాడు ఇచ్చిన కండిషన్ ఇది. ఒక పార్టికల్ SHMలో ఉంది అంట. maximum velocity of the particle in SHM equal to half the maximum acceleration of the particle. అయితే టైం పీరియడ్ T ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఉన్నట్లయితే మనం ఆల్రెడీ తెలుసు, వీ నో దట్ Vmax ఎప్పుడవుతుంది అంటే ఏ ఒమేగా. ఆల్రెడీ డెరివేషన్స్లో చేసాం చూడండి. మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా
ఏ ఒమేగా. అలాగే మ్యాక్సిమం యాక్సలరేషన్ ఫార్ములా ఏ ఒమేగా స్క్వేర్. ఒకసారి నోట్బుక్స్ వెరిఫై చేసుకొని పేపర్స్ టర్న్ చేస్తే మీకు ఈ డెరివేషన్స్ కనిపిస్తాయి. వెలాసిటీ, యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఎస్హెచ్ఎం అని చెప్పింటాం. నేను సైన్ తీసుకొని చేస్తాను, మీరు కాస్ తీసుకొని చేయండి, డిఫరెన్షియేషన్ అని చెప్పింటాం. కేసెస్ కూడా వచ్చింటాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వి మ్యాక్స్ అంటే ఏ ఒమేగా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ మ్యాక్స్ అంటే ఏ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో బోత్ సైడ్స్ యాంప్లిట్యూడ్ క్యాన్సిల్, ఒమేగా 1 ఒమేగా కూడా క్యాన్సిల్ అయితే 1 ఈక్వల్స్ టు ఒమేగా బై 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఒమేగా ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. ఒమేగాని మనం యాంగులర్ వెలాసిటీ అనుకున్నాం కాబట్టి 2 రేడియన్స్ పర్ సెకండ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మనకి యూనిట్స్ ఇవ్వలేదు అంటే 2 యూనిట్స్ ఎలా అయినా కన్సిడర్ చేసుకో. ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ జనరల్ ఫార్ములా t ఈక్వల్స్ టు 2π బై ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా కూడా 2 వచ్చింది, 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు పై సెకండ్స్. పై సెకండ్స్ అంటే 3.14 సెకండ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్. నేను ప్రాబ్లమాటిక్ థియరీ టాపిక్స్ రెండు ఒకేలా చెప్తున్నాను, కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. A mass of 2 kg attached to a spring of force constant 260 Newton per meter makes 100 oscillations. What is the time taken అన్నాడు. సో ప్రాబ్లం ప్రకారం మనకి ఏం చేస్తున్నా అంటే మాస్ 2 kg, ఫోర్స్ కాన్స్టెంట్ k ఈక్వల్ టు 260 న్యూటన్ పర్ మీటర్. యూనిట్స్ ఎలా వస్తున్నాయంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా, ఫోర్స్ కాన్స్టెంట్ డెఫినేషన్ F/L. అలాగే టైం పీరియడ్ ఆఫ్ లోడెడ్ స్ప్రింగ్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. టైం పీరియడ్ ఆఫ్ లోడెడ్ స్ప్రింగ్ ఫార్ములా తెలుసు, 2π√m/k. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు టైం పీరియడ్ వస్తుంది. కానీ వాడు కనుక్కోమని ఉండేది వాట్ ఈస్ ద టైం టేకన్ ఫర్ 100 ఆసిలేషన్స్. అంటే ఇప్పుడు టైం పీరియడ్ చేసుకున్నట్లయితే 1 ఆసిలేషన్కి వస్తుంది టీ వాల్యూ. 1 ఆసిలేషన్కి టీ వాల్యూ మీరు కనుక్కుంటారు, సమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 100 ఆసిలేషన్స్ అన్నాడు. 100 ఆసిలేషన్స్కి టీ అంటే 100 ఇంటూ ఈ వాల్యూ వేసుకోవాలి, T100. ఇది T1. సో ఇంటూ T1 వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చేసి నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. A particle executes SHM has amplitude of 4 centimeters. So amplitude 4 centimeters. And its acceleration at a distance of 1 centimeter from the mean position is 3 centimeter per second square. So acceleration వచ్చేసి 3 centimeter per second square అంట. డిస్టెన్స్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందంటే 1 సెంటీమీటర్ ఉంది ఫ్రమ్ ద మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ నుంచి 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు యాక్సలరేషన్ 3 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. వాట్ విల్ ఇట్స్ వెలాసిటీ బీ when it is at a distance of 2 centimeter from its mean position. So y1 centimeter ఉంది, y2 ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్ ఉంటే మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. v ఈక్వల్ టు క్వశ్చన్ y2 ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అయితే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ అన్నీ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇనీషియల్గా వీటన్నిటిని కూడా మీటర్స్లో మార్చుకోండి, లేదు సెంటీమీటర్లోనే సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమేమి తెలుసు అంటే యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ తెలుసు కాబట్టి ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒమేగా ఈక్వల్స్ టు √ఓవర్ యాక్సలరేషన్ బై డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ y1 y2 అంటే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ తీసుకోండి y1. యాంగులర్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ తీసుకొని యాంగులర్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు y2 ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. v2 అనుకుందాం ఈక్వల్ టు ఒమేగా √ఓవర్ a² మైనస్ y². ఇది జనరల్ ఫార్ములా v ఈక్వల్స్ టు. ఇది కూడా మనం డెరైవ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో y ప్లేస్లో y2 తీసుకొని అంటే 2 సెంటీమీటర్స్ తీసుకొని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అన్ని సెంటీమీటర్స్లో తీసుకొనైనా చేయండి,
లేదా మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకొని అయినా చేయండి, నో ప్రాబ్లం. చేసి ఆన్సర్ సెండ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ద మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ఎ ప్లానెట్ ఆర్ డబల్ దట్ ఆఫ్ ది ఎర్త్. ఒక ప్లానెట్ యొక్క మాస్, రేడియస్ అర్త్ కంటే డబల్గా ఉన్నాయంట. సో కండిషన్ ఏమనుకుంటాం, లెట్ మాస్ ఆఫ్ ప్లానెట్ వచ్చేసి డబల్ ద మాస్ ఆఫ్ అర్త్ అనుకుందాం. అలాగే రేడియస్ ఆఫ్ ప్లానెట్ వచ్చేసి డబల్ ద రేడియస్ ఆఫ్ అర్త్ అనుకుందాం. అయితే ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఆన్ ద అర్త్ ఈస్ t, ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్. సో టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఆన్ ది అర్త్ టీ ఈక్వల్స్ టు t అంట. సో టైమ్ పీరియడ్ ఆఫ్ ప్లానెట్ టీపీ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, p అంటే ప్లానెట్. సో ఇక్కడ మనకి గ్రావిటేషన్ ప్రకారము g ఈక్వల్స్ టు ఫార్ములా gm/r² అని మనకు తెలుసు, గ్రావిటీ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ క్యాలిక్యులేట్ చేయండి. gp ఈక్వల్స్ టు క్యాపిటల్ G mp మాస్ ఆఫ్ ప్లానెట్ బై రేడియస్ ఆఫ్ ప్లానెట్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G వాల్యూ మనకి అన్ని చోట్ల కాన్స్టెంట్. మాస్ ఆఫ్ ప్లానెట్ ఎంత తీసుకోవాలి, 2 ఇంటూ మాస్ ఆఫ్ అర్త్ తీసుకోండి. రేడియస్ ఆఫ్ ప్లానెట్ 2 ఇంటూ రేడియస్ ఆఫ్ అర్త్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ Z మాస్ ఆఫ్ ప్లానెట్ 2 ఇంటూ మాస్ ఆఫ్ అర్త్, మాస్ ఆఫ్ అర్త్ని మనము 2 ఇంటూ m 2 ఇంటూ r అని కూడా అనుకుందాం, ఈ మెన్షన్ చేయాల్సిన పని లేకపోతే, బై 2r హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2gm/4r² అవుతుంది. 2 1 జా 2 2 జా దట్ ఈక్వల్స్ టు gm/2r². దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ gm/r² అవుతుంది. gm/r² అనేది ఏంటి, గ్రావిటీ ఆన్ ద అర్త్. మరి గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ జీపీ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే g/2. అంటే గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ గ్రావిటీ ఆన్ ద అర్త్లో హాఫ్ ఉంటుంది. ఇప్పుడు మనము టైం పీరియడ్ కనుక్కోమని చెప్తున్నాడు. టైం పీరియడ్ కనుక్కోవాలంటే ఇప్పుడు g తెలుసు, z ఈక్వల్స్ టు z, gp ఈక్వల్స్ టు g/2, t ఈక్వల్స్ టు t, tp ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండం 2π√L/z అనుకున్నట్లయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి t1/t2 ఈక్వల్ టు √g2/z1. g2 అంటే ప్లానెట్, g1 అంటే అర్త్ అనేది తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమాటిక్లో మనకి వెలాసిటీ ఫార్ములా, యాక్సలరేషన్ ఫార్ములా ఇచ్చి సింప్లిఫై చేసేటివి చేసి ఉంటారు ఐఐటి క్లాసెస్లో. అంటే v ఈక్వల్ టు ω√a² - y² అని, లేదా y ఈక్వల్ టు a sin of ωt ప్లస్ π. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని అక్కడ యాంగులర్ వెలాసిటీ ఎంత, ఫేజ్ ఎంత, అలా టైం పీరియడ్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత క్యాలిక్యులేట్ చేసేది మీకు ఐఐటి క్లాసెస్లో ఆల్రెడీ చెప్పింటారు. కంపేర్ చేసేటివి లేదంటే ఈక్వేషన్ బేస్ ప్రకారం చేసేటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి మీరు చేయగలరు. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం మీకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ క్వశ్చన్ మీరు రాసి ఆ ఫోటో తీసి నాకు సెండ్ చేస్తే ఆ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐపీఈ ప్రకారం మళ్ళీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రకారం ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక్లూడింగ్ విత్ క్వశ్చన్స్తో పాటు. ఐపీఈ ప్రకారం మీకు ఏదైనా ప్రాబ్లం ఆన్సర్ రాకపోయినా లేదా అర్థం కాకపోయినా అడగండి. సో అక్కడితో మనకి సింపుల్ ఆసిలేషన్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను.